మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఈ రోజు మూడో శనివారం స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమ నిర్వహణలో భాగంగా మే నెల థీమ్ గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా తీసుకున్నారు. ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగిన స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనుంజయరావు, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నాయకులు గోవాడ దుర్గారావు, రుద్రు శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సాధు వెంకట మల్లిక, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు, మెప్మా సిబ్బంది, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పర్యావరణ హిత స్థలాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. నా పేరు దుర్గా మహాలక్ష్మి అండి. మాది బట్టు మహిళా సంఘం. మేము యాంటిక్ హెర్బల్ హౌస్ అండి మా బ్రాండ్ నేమ్. హ్యాండ్ మేడ్ హెర్బల్ సోప్స్, సెంటెడ్ క్యాండిల్స్, వ్యాక్స్ యాసిడ్స్ మా స్పెషల్ అండి. ఇవేంటంటే ఎకో ఫ్రెండ్లీ, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మేము ఇంట్లోనే సొంతంగా చేసుకుంటున్నామండి. వాటిల్లో సోప్స్, బేబీ సోప్స్, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికి యూజ్ అయ్యే సోప్స్ చేస్తున్నాము. క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ అండి. ఇవేంటంటే వెలిగించుకున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ఎప్పుడైనా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు కూడా మా క్యాండిల్స్, ఇలా సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోవటం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇంట్లో కూడా మంచి వాతావరణం ఏర్పడుతుంది అన్నమాట. ఇవి వ్యాక్స్ యాసిడ్స్ అండి. బీరువాల్లో కానీ కబోర్డ్స్ లో కానీ అలా పెట్టుకుంటే 6 months నుంచి 1 year దాకా మంచి స్మెల్ వస్తుంది. నేను దీంట్లో వాడే వ్యాక్స్ కానీ కలర్స్ కానీ అన్ని నేచురల్ కలర్స్, మైకా కలర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తామండి. ఇలా క్యాండిల్స్ లో డిజైనర్ క్యాండిల్స్ చేస్తాం. ఇవన్నీ సోప్స్ అండి. ఇవేంటంటే హెర్బల్ సోప్స్, హెర్బల్ కాన్సెప్ట్స్. మేము ఆర్డర్ల పైన కూడా చేసిస్తామండి సోప్స్. ఇది మహిళలకి ఇచ్చి కుట్టిస్తానండి. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఈ నెల స్వచ్ఛాంధ్ర డే థీమ్ గురించి వివరించారు. అనంతరం కమిషనర్, ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గౌరవ మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా జరుపుతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో పారిశుధ్యం పట్ల అవగాహన కల్పించటం, పట్టణాలు, గ్రామాలు పూర్తి స్థాయి స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈ నెలలో మనకిచ్చిన కాన్సెప్ట్ అనేది ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ, ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా మనం అడుగులు వేయాలి అనే కార్యక్రమంగా ఈ నెల కాన్సెప్ట్ తీసుకున్నాము. దాంట్లో భాగంగా మన నగరపాలక సంస్థ అనేక రకాల కార్యక్రమాలు ఈ ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా చేపడుతూ ఉంది. ముఖ్యంగా పట్టణంలో అనేక చోట్ల దుకాణాలు వాడే వాళ్ళందరి దగ్గర 50 microns కన్నా తక్కువ మొత్తం రైడ్ చేస్తూ తీసుకోవటము, ప్రజల్లో అవగాహన కల్పించటం, అదే విధంగా ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ పైన అవగాహన కల్పించటం, పట్టణంలో ప్రముఖ ప్రదేశాలు 3 చోట్ల ఎనీ టైం బ్యాగ్ అనే ఒక మిషన్స్ పెట్టి మనం 10 రూపాయలు ఫైన్ కానీ 10 రూపాయలు వేస్తే చాలు మనకి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ వచ్చే విధంగా మార్కెట్ ప్లేసుల్లో, రైతు బజార్లలో పెట్టాము. ఈ కార్యక్రమాలు అనేక నిర్వహించుకుంటూ అదే విధంగా రీసైక్లింగ్ కి ప్రోత్సాహం చేస్తూ ట్రిపుల్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. అదే విధంగా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో మన నగరపాలక సంస్థలో మరిన్ని కార్యక్రమాలు స్వచ్ఛ ఎంటీఎన్సీ దిశలో, స్వచ్ఛ మంగళగిరి దిశలో మరిన్ని కార్యక్రమాలు గౌరవ మన రాష్ట్ర మంత్రివర్యులు మరియు మన స్థానిక శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు జరుపుకుంటామని తెలియజేస్తూ ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల థీమ్ బేసిక్గా ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతగా నిషేధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా
మనం చూసుకుంటే గత 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. లైక్ ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ వెండింగ్ మిషన్స్ పెట్టడం కావచ్చు, లేకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే వాడుతున్నారో వాళ్ళ మీద మనం డ్రైవ్లు పెట్టడం కావచ్చు, తర్వాత లెస్ దాన్ 120 మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ మీద డ్రైవ్ పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా చేస్తున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాము. అయితే ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. ఇది కేవలము ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, లేకపోతే ఏదో మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం కాదు. ఇది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మా మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసిన మనం చైర్స్ కానీ బెంచెస్ కానీ కూడా పెడుతున్నాము. అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసిన మనకు బస్ స్టాప్ ఒకటి కూడా పెడుతున్నాము. ఇట్లా ప్లాస్టిక్ వేస్ట్తో రీసైకిల్ చేసి వాటిని వేసే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో 2 పెద్ద మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటిలో కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అన్నింటినీ కూడా మనం తీసి సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని ఇది కేవలం మన ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలుగా భావించి దీనికి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందించవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మోడీ గారి పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని థీమ్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మహిళలందరి సమక్షంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టిక్ రహిత ప్లేట్స్, అలాగే సోప్స్ తయారీ, అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మహిళలు తమ ఇంట్లో తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. సోప్స్ కూడా ఏ కెమికల్స్ వాడకుండా చక్కగా ఆరోగ్యకరమైన సోప్స్ బేబీస్కి, అలాగే పెద్దవాళ్ళకి, అలాగే హోమ్స్లో ఉండే చెడు వాసనలు, చెడు వ్యర్థాలు అలాంటివన్నిటిని తొలగించే విధంగా, మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే విధంగా కూడా మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. మహిళలందరూ కూడా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం ద్వారా అందరిలో అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, ముఖ్యంగా మహిళలు వంటగదిలో ఉపయోగించే ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు తొలగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. స్టీల్ పాత్రలని, అలాగే స్టీల్ బాటిల్స్ని ఉపయోగించాలి, అలాగే గాజు బాటిల్స్ని ఉపయోగించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మరి ప్రతి 3వ శనివారం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల అవగాహన కోసం. చాలా వరకు ఇప్పటికే ప్రజలకి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా ఏదైతే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృతనిశ్చయంతో ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని ప్రజలకి అవగాహన కోసం పెట్టిందో అది విజయవంతం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇవాళ ప్లాస్టిక్ వల్ల ఏ విధమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికే చాలా పూర్తి నష్టం జరిగింది. దాన్ని నివారించడం కోసం మరి అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు ఖచ్చితంగా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. రాబోయే తరానికి వారి యొక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మరలా కూడా పునరావృతం అవ్వకుండా చూడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అంతేకాకుండా ఇవాళ మరి ఈ స్టాల్స్లో చూసాం మనం, పర్యావరణానికి కానీ మరి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి అన్ని వస్తువులు కూడా మరి వారు తయారు చేసి వాళ్ళ ప్రజలు అందించడం చాలా సంతోషం. మరి ఇటువంటి విధానాలని అవలంబించడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా, చెత్తరహిత రాష్ట్రంగా
అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారు కార్యాచరణ ప్రకటించడం, ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్స్లో, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీల్లో ప్రజలు, అధికారులు అలాగే అందరూ కలిసి ఆయా నగరాలని ప్లాస్టిక్ రహిత, వ్యర్థరహిత నగరాలుగా తీర్చిదిద్దడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం. ఈరోజు మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో ఎంటీఎంసీ కార్యాలయం నందు వివిధ రకాల స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మహిళ ప్యూర్ ఆర్గానిక్ సోప్స్ని తయారు చేసి అలాగే క్యాండిల్స్ని తయారు చేసి ఇక్కడ పెట్టడం చూసాం. అందులో ఎక్కడా కూడా కెమికల్ లేదు. కంప్లీట్గా లెమన్ గ్రాస్ కానివ్వండి, లేదంటే పాపాయి కానివ్వండి, ఇట్లా ప్యూర్ వెజ్ మెటీరియల్ తోటి చాలా చక్కగా ఉన్నాయి. స్మెల్ కానివ్వండి, వాటి ఆకారం కానివ్వండి, అలాగే ప్రైస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకొక మహిళలు అరటి దొప్పలతోటి అలాగే ఒక్క మొక్కలతోటి ప్లేట్స్ తయారు చేయడం కూడా బాగున్నాయి. అలాగే ఇంకొక మహిళ తన చేతి నైపుణ్యంతో చేతి సంచులు తయారు చేయటం, అలాగే ప్లాస్టిక్ని కరిగించి ఇక్కడ పెట్టడం అన్నీ కూడా చూడటం జరిగింది. భవిష్యత్తులో మనందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొనటమే కాకుండా వారి వారి గృహప్రవేశాల్లో కూడా ఈ పరిశుభ్రతను పాటిస్తూ పచ్చదం పరిశుభ్రతకి పెద్దపీట వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తొలుత స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు స్వచ్ఛ ప్రతిజ్ఞ తీసుకుందాం అందరము. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.